హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అబ్బాయి వాళ్ళ పొలానికి వెళ్ళామండి. మొక్కజొన్న వేశారు వాళ్ళు. చూద్దామని వెళ్ళాము. కండెలు బాగా వచ్చాయి. చూడండి, పొలానికి వెళ్ళే దారిలో కొంచెం కాలువ ఉంది. కాలువ దాటుతున్నారు మా పిల్లలు. వాటర్ వెళ్తున్నాయి కదా, అక్కడేమో కొంచెం పత్తి కట్టే ఏదో వేశారు దాటడానికి. అదిగోండి, మా బుడ్డ పిల్లలు ఇద్దరు కాలువ దాటుతున్నారు. ఆ కాలువ అవతలనే ఇంకా వీళ్ళ పొలం ఉందండి. మొక్కజొన్న బాగా వచ్చాయండి. కండెలు మాత్రం బాగా, ఒక్కొక్క కండె బాగా లావుగా, బాగా గింజ బాగా ఏర్పడింది, బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగుందో చూడు మొక్కజొన్న. అట్లా పిల్లలు కాసేపు సాయంత్రం అట్లా వెళ్ళొద్దాం అమ్మమ్మంటే వెళ్ళాము. చూడండి కండెలు ఎంత బాగుండయి. అవి గింజలు బాగా ముదిరినాయండి, అందుకని ఇక్కడ కోయలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కొంచెం లేతగా ఉంటాయిలని వెళ్తున్నాం. మా పిల్లలు కూడా వెళ్తున్నారు ముందుకు. అది ఇట్లా వారలమ్మడితే కొంచెం లేతగా ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్దాంలే, లోపలైతే బాగుండే కండెలని వెళ్తున్నాము. నేనేమో చూస్తున్నాను లేతగా ఉండయా కండెలు కోద్దామని. కానీ ఇదేమో గింజ ముదిరినది, అందుకని ఇంక ఇవి కోయలేదు. అట్లా చూస్తా వెళ్తున్నాను కండెలన్నీ. అదేమో ముదిరిపోయిందండి కండె, అందుకు బాగా వదిలేని ఇంకా కోయలేదు. వారినేమో కొంచెం చిన్నగా ఉండే కండెలు, లోపలికి వెళ్తే బాగా పెద్ద పెద్దగా ఉండే కండెలు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, లేతగా ఉంటే కోసుకుందాం నాలుగని వెళ్తున్నాము. పొలం చూడండి ఎంత బాగుందో. అదండి ఇక్కడ కూడా చూశాను, ఇది కూడా ముదిరింది కండె. అవి పిట్టలు అందుకు తినిపోతున్నాయంట. గింజ బాగా ముదిరిపోయినాయి, అందుకని ఇవి కాల్చిన కూడా తినలేరు అని ఇంకా అవి కోయలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కొంచెం లేతగా ఉంటాయని ముందుకు వెళ్తున్నాము. చూడండి కండెలు ఎంత బాగా వచ్చాయో, బాగా స్ట్రాంగ్గా లావుగా ఉన్నాయండి కండెలు, బాగా వచ్చాయి. మా పిల్లలు ఏమో అటు ఇటు వెళ్ళిపోయారు లోపలికి, నేనేమో బయట నుంచే వీడియో తీస్తున్నాను. అదిగండి ఆ పొలం ఓనర్లు వాళ్ళు. లేతగా ఉన్నాయని కోసింది అమ్మాయి, వాళ్ళదేనండి ఆ పొలము. గింజ చూడండి ఎంత బాగుందో. కొంచెం లోపలికి వెళ్తే లేతగా ఉన్నాయని అబ్బాయి చూసి కోస్తున్నాడు. వాళ్ళదే ఆ పొలం అండి. అదిగోండి కండెలు చూడండి ఎంత బాగా వచ్చాయో. 7 ఎకరాలు వేసారంటండి, బాగా వచ్చాయి కండెలు మాత్రం. మరి ఎన్ని అవుతాయో తెలీదు. కండె మాత్రం బాగా లావుగా స్ట్రాంగ్ బాగా వచ్చాయి. గింజ కూడా బాగుంది, లోపల తీసి చూస్తే బాగుంది గింజ కూడా. అదంతా వాళ్ళదేనండి. మొత్తం మొక్కజొన్న వేసారంట. పోయినసారి ఏమో పత్తి వేసి అదే చేలలోనే మొక్కజొన్న వేసారు, బాగా వచ్చిందంట. ఈసారి బాగుంది. చూడండి కండీలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. నాకైతే కోద్దామా అని అనింది, కాకపోతే అన్నీ గట్టిగా అవి ముదిరిపోయినాయి. అందుకని అమ్మాయి చూసి అక్కడక్కడ లేతగా ఉండేటి కోసింది. పక్కనేమో శనగది చేను ఉందండి, దాంట్లోకి వెళ్ళింది. అవి కూడా కొన్ని కోద్దామని అది తీస్తుంది చూడు, పీకుతుంది బాగుండేటి వల్ల. అలా అన్నీ కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చామండి. సాయంకాలం తినడానికి బాగుంటాయని. ఎప్పుడో మేము చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళము. మా పిల్లలు ఆనందమే ఆనందము, పొలానికి వెళ్ళాం కదా అని. ఇవ్వండి కండెలు ఒక 5-6 కండెలు కోసాము, అవి కూడా తీసుకొని వస్తాం.